మానవత్వాన్ని చాటుకున్న జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చలికి వణుకుతున్న అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ. తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు మరియు అభాగ్యులను దృష్టిలో ఉంచుకొని జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఒక గొప్ప మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు, ట్రెజరర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 100 మంది పేదలకు మరియు నిరాశ్రయులకు నాణ్యమైన దుప్పట్లను పంపిణీ చేశారు. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి బయట మరియు రైల్వే స్టేషన్, బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ప్రాంతాలలో చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులను, మహిళలను మరియు నిరాశ్రయులను గుర్తించి వారికి దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో మన చుట్టూ ఉన్న పేదల కష్టాలను గుర్తించి ఆదుకోవడం మనందరి సామాజిక బాధ్యత. ముఖ్యంగా చలికాలంలో సరైన వసతి, దుస్తులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వారికి చిన్న సహాయం అందించడం ద్వారా మేము ఎంతో సంతృప్తి చెందామని తెలియజేశారు. జై భారత్ ట్రస్ట్ 2024లో స్థాపించిన నాటి నుండి నిరంతరం విద్య, వైద్య మరియు పేదరిక నిర్మూలన రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉందని తెలియజేశారు. ప్రభుత్వ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు పేషెంట్స్ అటెండెన్స్కు భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ నిరంతరం వృద్ధులకు, నిరాశ్రయులకు తమ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.